ఆ 2005-6 నుండి కూడా నేను మహిళా సంఘాల్లో వర్క్ చేయడం జరిగింది. ఆ తర్వాత నేను ఎస్ఎస్జి ఆడిట్స్ కి వివోస్, మండల సమైక్య, అలా జిల్లా సమైక్య ఆడిటర్ గా పనిచేయడం జరిగింది. అలా చేస్తూ మా కుటుంబంలో రసాయన వ్యవసాయం అనేది మేము కౌలుకి 2 ఎకరాలు చేసేవాళ్ళమి. మా గ్రామంలో ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండేవాళ్ళం కాదు. ఇలా ఉంటుండగా మేము రసాయన వ్యవసాయం అనేది మానేసి ఇక్కడ మన ఆర్వైఎస్ఎస్ లో ప్రకృతి వ్యవసాయం గురించి నేను ఇక్కడ నేర్చుకున్న తర్వాత నేను నా సొంతంగా వ్యవసాయం చేయాలన్న ఒక ఆసక్తితో ఎకరం పొలము లీజుకి తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను ప్రకృతి వ్యవసాయం 2018 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు మట్టా మల్లేశ్వరి. ప్రత్తిపాడు మండలంలో నేను వర్క్ చేయడం జరుగుతుంది ప్రకృతి వ్యవసాయ విభాగంలో. అయితే నేను వచ్చేసరికి 20 సెంట్స్ ఏటీఎం వేయడం జరిగిందండి. ఇది ఎలా వేసాము అంటే మాకు 4 అడుగులకి 4 అడుగులకి ఒక బెడ్స్ అనేది తయారు చేసుకోవడం జరిగింది. 1 అడుగు కాలం వరకు తీసుకోవడం జరిగింది. ఇలా 20 సెంట్లు కూడా ఏటీఎంకి మేము బెడ్స్ అనేది రెడీ చేసుకోవడం ఫస్ట్ జరిగింది. ఆ బెడ్స్ పైన ఫస్ట్ ఏంటంటే మొత్తం 27 నుంచి 30 రకాల విత్తనాల వరకు మేము పెట్టడం జరిగింది. అందులో బీట్రూట్, క్యారెట్, ముల్లంగి, మిర్చి, వంగ, టమాటా ఇలా మేము వేసుకోవడం జరిగింది. అలాగే మిగతా క్రాప్స్ అన్ని కూడా తీగజాతి, దుంపజాతి, తర్వాత వచ్చేసి ఆకుకూరలు, కాయగూరలు ఇవన్నీ కూడా అన్ని రకాలు కలిపి 27 రకాల వరకు మేము కంప్లీట్గా ప్లాన్ చేసుకొని వేసుకోవడం జరిగింది. ఆ ప్లాన్ చేసి వేసుకోవడం కూడా ఎలా అంటే ఫస్ట్ క్యారెట్ పెడితే 3 ఇంచెస్ గ్యాప్లో, మళ్ళీ బీట్రూట్ అలాగే 3 ఇంచెస్ గ్యాప్లో ముల్లంగి అలా ప్లాన్ చేసుకొని ప్రతి బెడ్కి సో చేయడం జరిగింది. మ్యాక్సిమం నా ఏటీఎం నుండే నేను విత్తనాలు సేకరించి అవే విత్తనాలు మళ్ళా మేము రిలే సోయింగ్గా చేస్తున్నాము. ఆ రిలే సోయింగ్ ఎలా అంటే సీజన్ అయిపోతుంది, ఆ మొక్క తీసి అలా అన్న టైంలో ఒక 10 డేస్ 15 డేస్ ముందే అదే మొక్క దగ్గర మేము రిలే సోయింగ్ వేరే సీడ్ అనేది పెట్టడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే సాయిల్ అంతా కప్పబడి ఎప్పుడు కూడా తేమతో ఉండడం జరుగుతుంది. అలాగే ఏటీఎంలో అన్ని రకాల క్రాప్స్ ఉండడం వల్ల మిత్ర పురుగులు వృద్ధి అనేది చెందడం జరిగింది. సాయిల్లో కూడా పొరాసిటీ పెరిగి నీటిని పీల్చుకునే సామర్థ్యత పెరగడం నేను బాగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అన్ని రకాల క్రాప్స్ కలిపి వేయడం వల్ల ఎక్కువగా పెస్ట్ డిసీజ్ అనేది కంట్రోల్ అవ్వడం కూడా నేను చాలా గమనించాను. దీనికి మేము ఏం చేస్తున్నామంటే నేమాస్త్రం 15 డేస్కి ఒకసారి స్ప్రేయింగ్ చేయడం జరుగుతుంది. అలాగే 15 రోజులకు ఒకసారి మేము ద్రవజీవామృతం అనేది స్ప్రేయింగ్ అనేది చేయడం జరుగుతుంది. స్టార్టింగ్ విత్తనంతో పాటు 80 కేజీలు ఘనజీవామృతం ఏటీఎంలో వేసుకోవడం జరిగింది. అలాగే మా డిపిఎం సార్ ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఏటీఎం దగ్గర డైమండ్ మోడల్ కూడా వేయడం జరిగింది. ఆ డైమండ్ మోడల్కి వచ్చేసరికి క్రేపర్స్ అలాగే మధ్యలో లీఫీ వెజిటేబుల్స్ అనేది సో చేయడం జరిగింది. అక్కడ కూడా హార్వెస్ట్ చేయడము అలాగే కొన్ని విత్తనాలు సేకరణ కోసం మేము ఉంచడం జరిగింది.
అలాగే ఏటీఎం చూడడానికి వచ్చిన రైతులు ఎవరైతే రసాయన వ్యవసాయ రైతులు ఉన్నారో వాళ్ళు కూడా ఏంటి మామిడి తోటలో వేస్తున్నారు, నీడొచ్చేస్తుంది కదా, ఏమీ రావు కదా, మీరు ఏమీ పండించలేరని ఒక హేళనగా మాట్లాడేవారు స్టార్టింగ్లో. కానీ మేము వేసి చూపించాం కాబట్టి ఈరోజు రైతులు కూడా వచ్చి అవునా ఇవి కూడా వస్తాయా, చెట్లు ఇంత నీడగా ఉన్నా సరే మామిడి తోటలోనే లేదంటే కొబ్బరి తోటలోనో మనం ఏదైనా పండించవచ్చు అన్న రైతులు ఉత్సాహంగా మాట్లాడడం జరిగింది. దీన్ని చూసి కూడా కొంతమంది రైతులు ముందుకు రావడం జరిగింది.